ఈ తర్పణం అంటే ఏమిటి? భీష్ముడి కథ ఏమిటి? తండ్రి లేనటువంటి వారికి మాత్రమే నువ్వులు వినియోగించి బ్రహ్మచారిగానే ఉంటాను అంటూ భీషణమైన ప్రతిజ్ఞ చేసిన కారణంగా భీష్ముడు భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. భక్తి ఉంటే చాలు పరమాత్మను చాలా తేలికగా చేరుకోగలుగుతాము అని ఎంతోమంది వచ్చి నిరూపణ చేసి వెళ్ళారు ఈ పుణ్యభూమి మీద. అయితే కొంతమందిని మాత్రం మనం ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాం. అటువంటి వాళ్లలో ఆచార్య స్థాయికి ఎదిగి వాళ్ళు కేవలం తరించిపోవడం మాత్రమే కాదు, మనందరినీ కూడా ఒక చక్కని మార్గంలోకి పెట్టారు. అంటే వాళ్ళు గురువులుగా ఆ స్థాయిలో ఉంటూ మనల్ని మంచి మార్గంలోకి నడిపించారు, నడిపిస్తున్నారు. మరి అలాంటి వాళ్ళని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే వాళ్ళ జీవితం ఎటువంటిది, వాళ్ళు ఎటువంటి ధర్మాన్ని పాటించారు, వాళ్ళ జీవిత చరిత్రను తెలుసుకున్న తర్వాత, విన్న తర్వాత మనం ఎలాంటి ధర్మాన్ని పాటించాలి, ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రయత్నపూర్వకంగా. భీష్మాచార్యుల వారు, భీష్ముడు అని మాత్రమే అనకుండా ఆచార్య అనే పదం మనం ఇక్కడ జోడిస్తూ ఉంటాం. ఎందుకంటే భీష్ముని యొక్క ధర్మాచరణ ఆయన్ని తరింపచేసింది. భీష్మాచార్యుల వారు పూర్తిగా తన జీవితం అంతా కూడా ఎప్పుడూ ధర్మాచరణ చేశారు. ఇంకా చెప్పాలి అంటే ఇతరుల కోసం ఎంతో త్యాగం చేశారు. ఆయన పూర్తిగా అంటే తన జీవితం అంతా కూడా ఇతరుల బాగు కోసం ఆయన ఎంతో ప్రయాసపడ్డారు. ఇంకా మనకి చెప్తారు, కేవలం ఒకే ఒక దగ్గర ఆయన ధర్మం తప్పారు. ఇంకా చెప్పాలి అంటే తప్పారా తప్పలేదా అనేటట్టుగా ఉంటుంది ఒక సందర్భం అని అంటారు. మనందరికీ ఈ విషయం అంటే ఈ కథ తెలుసు. మహాభారతంలో శకునితో ధర్మరాజు జూదం ఆడుతున్నప్పుడు ఓడిపోయిన సందర్భంలో శకుని నిన్ను నువ్వు పణంగా పెట్టుకో అని అంటే ధర్మరాజు తనని కూడా పణంగా పెట్టుకుని మొత్తానికి ఓడిపోతాడు. అటువంటి సమయంలో ధర్మరాజు కూడా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు శకుని నీ భార్య అయిన ద్రౌపదిని కూడా పణంగా పెట్టు అని అంటారు. అప్పుడు ధర్మరాజు ఒక ఆలోచన చేస్తారు, నేను ఓడిపోయాను అంటే ఇప్పుడు నేను ఎవరి అధీనంలో ఉన్నాను? శకుని యొక్క అధీనంలో ఉన్నాను. ఆయన నాకు యజమాని, ఆయన ఏది చెప్తే నేను అది చెయ్యాలి కదా. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్తున్నారు, అందుకే నేను చెయ్యాలి అనేటట్టుగా ద్రౌపదిని తీసుకుని రావడం, ఆ తర్వాత పాపం ఆ ద్రౌపది యొక్క వస్త్రాలను దుశ్శాసనుడు లాగేయటం, ఈ ఘటన గురించి మనకి తెలుసు. అటువంటి సమయంలో ఆ నిండు సభలో ద్రౌపదీదేవి తాను ఎంతో బాధగా ఒక ప్రశ్న వేస్తుందట. ముఖ్యంగా తాను 2 పేర్లు చెప్తూ వేస్తుంది. ఒకటి ద్రోణాచార్యుల వారిని ప్రస్తావిస్తూ, ఇంకొకటి భీష్మాచార్యుల వారిని ప్రస్తావిస్తూ. మరి ఇలాంటి ధర్మాత్ములు ఉన్న ఈ సభలో నన్నోడి తన్ని ఓడాడా లేకపోతే తన్నోడి నన్నోడేనా అంటూ ఒక ప్రశ్న వేస్తుంది. అంటే ధర్మాత్ములు మీరు, ధర్మ ప్రభువులు మీరు, మరి మీరు చెప్పండి, ఇది న్యాయమా, ఇది ధర్మమా అని అడిగినప్పుడు ఏమీ చెప్పాలో అర్థం కాక, ఎందుకు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ధర్మం ఏమిటో. ముఖ్యంగా భీష్మాచార్యుల వారు నిత్యము ధర్మాన్నే పాటిస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో ఆయన, లేదు తల్లి, నీ భర్త చేసింది తప్పే, ఎందుకంటే నిన్ను ఇలా లాగటం అన్నది చాలా తప్పు అని ఒకవేళ ఆయన ఒక్క మాట అంటే ఆవిడ మహాపతివ్రత, ఆవిడ కన్నెరు చేసి శాపం ఇచ్చిందంటే మొత్తం కురువంశం అంతా కూడా నాశనం అయిపోతుంది. మరి ఇంత కష్టపడి ఈ వంశాన్ని నేను ఇలా పోగొట్టుకోవాలా అంటే, నేను ఇచ్చిన మాట ఉంది కదా నా పెద్దలకి అనేటట్టుగా ఆలోచిస్తున్నారట. మరి ఇది సరైనదే అని అనలేరు, ఎందుకు అంటే అది సరైన పద్ధతి కాదు అని ఆయనకి కూడా తెలుసు. అటువంటి సమయంలో ఏం చెప్పాలో తెలియక ధర్మరాజు అంతటి వాడే ఓడిపోయిన ఈ సందర్భంలో ఏది ధర్మమో చెప్పడం కష్టం తల్లి అని ఊరుకున్నారట. అంటే ధర్మమేదో తెలిసి కూడా ధర్మం చెప్పకపోవటం, ఇది కూడా అధర్మంతో సమానం. అందుకే ధర్మం పాటించడం చాలా కష్టం అని అంటారు. అటువంటి ఒక్క సందర్భంలో మాత్రమే భీష్మాచార్యులు వారు కొద్దిగా ధర్మాన్ని తప్పారా అనేటట్టుగా ఉంటుంది. అందుకే ఆయన్ని కూడా కొట్టేశారు, ఆయన కూడా వెళ్ళిపోవలసి వచ్చింది, ఆయన కూడా అంపశయ్య మీద అలా అవస్థపడ్డారు అని చెప్తారు. భగవంతుడి దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి కదా. కానీ భీష్మాచార్యులు వారు పాటించిన ధర్మం ఏదైతే ఉందో అది అసలు మామూలుగా ఉండదు. కాబట్టి ఆయన దగ్గర ఏం నేర్చుకోవాలి? ధర్మాచరణ నేర్చుకోవాలి. అలాగే ఆయన జీవిత చరిత్ర ఏమిటి, మరి భీష్మ ఏకాదశి అంటే తర్పణాలు మనం ఎందుకు విడిచిపెట్టాలి, ఎలా ఇవ్వాలి ఈ తర్పణాలు, వీటన్నిటి గురించి కూడా ఇంకా ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కాకునూరి. భీష్మ పంచక వ్రతం అనే పేరిట భీష్మాష్టమి మొదలుగా ద్వాదశి వరకు
5 రోజులు భీష్ముడి గాథలను స్మరిస్తూ తర్పణాలు వదిలి దానాలు చేసి పుణ్యబలం పెంచుకోవాలి అని సంప్రదాయం చెబుతుంది. భీష్మ అష్టమి నాడు కుదరని వారు భీష్మ ఏకాదశి నాడు తర్పణం వదలవచ్చా? ఈ తర్పణం అంటే ఏమిటి? భీష్ముడి కథ ఏమిటి? తర్పణం అనేసరికి ఈ అరచేతిలో 5 తీర్థాలున్నాయి అంటుంది శాస్త్రం. 5 తీర్థాలలో ఈ 4 వేళ్ల చివరన ఇది దేవతీర్థం. ఇలా విడిచిపెడితే అహం కరిష్యే అంటూ విడిచిపెడితే ఏదో పూజ చేస్తున్నాం అని అర్థం, దేవతల కోసం. అలాగే ఈ చిటికెన వేలి దిగువ నుంచి ఇలా విడిచిపెడితే ఇది ఋషి తీర్థం అవుతుంది. నవ ఋషులకు ప్రీతికరంగా విజ్ఞానం అందాలి అనే సదుద్దేశ్యంతో ఇలా విడిచిపెట్టాలి. ఇక ఈ బ్రహ్మతీర్థం ద్వారా మనం సేవించేటటువంటి నీరు దేహానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. తీర్థం అనే పేరిట స్వీకరిస్తూ ఉంటాం. ఇలాగా ఈ చివరన మధ్యలో అగ్ని తీర్థం, కుజ రాహు సంబంధితంగా ఉండే క్షేత్రం అగ్ని తీర్థం. బొటన వేలు శుక్రుడు, చూపుడు వేలు గురువు. ఈ రెండింటి మధ్యన ఉండే క్షేత్రం కుజక్షేత్రం. శుక్రుడు గురువు ఈ ఇరువురి కారణంగానే సంతానం, సౌభాగ్యం అన్నీ కూడా. కనుక ఈ రెండింటిని వినియోగిస్తూ ఈ మధ్యలో నుంచి విడిచిపెట్టినట్లయితే అది పితృతీర్థం అవుతుంది. ఇక ఇలా విడిచిపెడితే దీనికే తర్పణం అని పేరు. అరచేతిలో నువ్వులు వేసుకుంటే తండ్రి లేనటువంటి వారికి మాత్రమే నువ్వులు వినియోగించి తర్పణం వదిలే అధికారం ఉంటుంది. తండ్రి గారు ఉన్న ఎడల బియ్యం వేసుకొని బియ్యంతో తర్పణం వదలవచ్చు. అష్టమి నాడు కుదరని వాళ్ళు ఏకాదశి నాడు చేయవచ్చు. నిజానికి శాస్త్ర ప్రమాణంగా 5 రోజులు ప్రతిరోజు చెయ్యాలి అని శాస్త్రం. ఎవరి భీష్ముడు? పూర్వం అష్టవసువులు, వీరు 8 మంది దేవతలకు వైద్యులు. ఈ 8 మందిలో చివరి వాడి పేరు ప్రభాసుడు. ఒకనాడు ఈ 8 మంది వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చి ఆశ్రమంలో ఉన్న సురభి అనే గోమాతను చూసి ముచ్చట పడగా ఈ ప్రభాసుడు ఇల్లాలు ఈ గోమాతను తన తల్లిగారి స్నేహితురాలికి పుట్టినరోజు సందర్భంగా కానుకగా ఇద్దామని కోరడంతో ఇల్లాలి మాట విన్న ఈ ప్రభాసుడు ఆ సురభిని అపహరించే ప్రయత్నం చేశాడు. దానితో వశిష్ఠుల వారికి ఆగ్రహం వచ్చింది. 8 మందిని మానవుల వలె జన్మించమని శపించాడు. ఈ 8 మంది గంగాదేవిని ప్రార్థించి గంగ శంతనుడిని వివాహం చేసుకున్న అనంతరం గంగ కడుపులో ఒకరు అలా జన్మించగా గంగ ఆ 7గురిని నీటిలో విడిచిపెట్టింది. వెంటనే వాళ్ళు వసువు రూపాన్ని పొందగలిగారు. 8వ వాడైన ప్రభాసుడి నేరం పెద్దది కనుక అతడు దీర్ఘకాలం అలా మానవ జీవితాన్ని ధరించి కురు వంశానికి సేవ చేయవలసి వచ్చిన అవసరం ఉన్నది. కనుకనే గంగ ఈ 8వ శిశువును కూడా నీటిలో విడిచిపెట్టే సమయంలో శంతనుడు అడ్డుకున్నాడు. దానితో గంగ ఆ చిన్నారి బాలుడిని వెంటబెట్టుకొని 16 సంవత్సరాల తర్వాత సమస్త విద్యలను నేర్పించి మీకు అప్పగిస్తాను అని చెప్పి అంతర్ధానమైంది. అలాగే 16 ఏళ్ల అనంతరం దేవవ్రతుడు అనే పేరుతో ఆ పిల్లవాడిని శంతనునకు అప్పగించింది. ఈ కుమారుడైనటువంటి దేవవ్రతుడు గాంగేయుడు తండ్రికి మత్స్యగంధికి వివాహం నిర్వహించేటటువంటి నేపథ్యంలో తాను వివాహం చేసుకోను, బ్రహ్మచారిగానే ఉంటాను అంటూ భీషణమైన ప్రతిజ్ఞ చేసిన కారణంగా భీష్ముడు అని ప్రసిద్ధి పొందాడు. సంతానం లేని కారణం చేత ఉత్తమ లోకాలు పొందించే లేదా అందించే నిమిత్తమై ఎవరు తర్పణాలు వదలాలి? మనమంతా కూడా. గోత్రం వయ్యాఘ్రియస్య గోత్రం, పేరు దేవవ్రత వర్మ, అలా పేరు చెప్పి తర్పణం ఇలా బొటనవేలు చివరగా నీరు వదిలిపెట్టాలి. ఇది శాస్త్రం. తెలిసి చేద్దాం లేదా తెలుసుకున్నాక చేద్దాం, అందరికీ చెబుదాం, మంచి పంచుకునే ప్రయత్నం చేద్దాం, ఆనందం పొందుదాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. శుభమస్తు.